ఈ వీడియో నేనైతే రికార్డ్ చేయలేదు అండ్ నేనైతే షూట్ చేయలేదు. ఎందుకంటే ఒక గర్ల్స్ హాస్టల్‌లోకి ఒక అబ్బాయి వెళ్ళలేడు కదా! కాబట్టి నేనైతే ఈ వీడియో రికార్డ్ చేయలేదు. మీరందరూ ఈ విషయాన్ని గమనించాల్సి ఉంటది. అండ్ నా ఫ్రెండ్స్ అయితే అంటే గర్ల్స్ హాస్టల్‌లో ఉండే నా ఫ్రెండ్స్ అయితే ఈ వీడియోని షూట్ చేశారు. మరి ఇంకెందుకు లేటు? చూసేద్దాం పదండి. హలో ఫ్రెండ్స్. మనం ఈ వీడియోలో తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం మనకు కోటి విమెన్స్ కాలేజ్ ఉంది కదా, టీఎంవి, వాళ్ళకు హాస్టల్ ఎక్కడ ఇస్తారు అంటే టీఎంవిలో సీట్ వచ్చిన వాళ్ళకి హాస్టల్ ఎక్కడ ఇస్తారు అనేది ఈ వీడియోలో చూద్దాము. అండ్ హాస్టల్ టూర్ మొత్తం కూడా చూస్తాము. అసలు హాస్టల్ ఎట్లా ఉంటుంది, హాస్టల్లో ఫెసిలిటీస్ ఏంటి, హాస్టల్ రూమ్ దగ్గర నుంచి మొదలు పెడితే ఫుడ్, మెస్ అండ్ స్టడీ హాల్, స్విమ్మింగ్ పూల్ లాంటి స్పెషల్ ఫెసిలిటీస్, ఎక్స్ట్రా ఫెసిలిటీస్ అన్నీ కూడా చూద్దాము. అండ్ ఇదైతే మీరు చూస్తున్న ఈ మెయిన్ రోడ్ అయితే ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న మెయిన్ రోడ్. మీకు ఆర్ట్స్ కాలేజ్ తెలిసే ఉంటుంది చాలామందికి. ఆర్ట్స్ కాలేజ్ ముందున్న మెయిన్ రోడ్ పట్టుకుని స్ట్రైట్గా వస్తే మనకైతే రైట్ హ్యాండ్ సైడ్ ఈ హాస్టల్ వస్తుంది అన్నట్టు. ఈ హాస్టల్ పేరు లేడీస్ హాస్టల్, లేడీస్ కాంప్లెక్స్ హాస్టల్. ఎక్కడ ఉంది ఇది? ఉస్మానియా యూనివర్సిటీలో ఉంది. ఇది మెయిన్ ఎంట్రన్స్ ఆ హాస్టల్ది. రోడ్ పక్కనే ఉంటుంది. ఇది హాస్టల్ ఎంట్రన్స్. అండ్ ఈ హాస్టల్లో ఇది కాంప్లెక్స్ హాస్టల్ అని ఎందుకు అన్నారంటే, ఈ హాస్టల్లో మనకైతే తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం కోటి విమెన్స్ కాలేజ్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకు ఇదే హాస్టల్లో హాస్టల్ ఇస్తారు, ఇక్కడే సీట్స్ ఇస్తారు, హాస్టల్ సీట్. అండ్ నిజాం కాలేజ్లో సీట్స్ వచ్చిన వాళ్ళకు కూడా ఇక్కడే ఫస్ట్ ఇయర్స్ వాళ్ళకి ఇదే హాస్టల్లో ఒక బ్లాక్ని అయితే అలాట్ చేస్తారు. అండ్ ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో చదువుకునే లేడీ స్టూడెంట్స్కి కూడా, అంటే సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, పీజీ సెకండ్ ఇయర్స్ చదివే స్టూడెంట్స్, వాళ్ళకు కూడా ఇదే హాస్టల్లో ఒక బ్లాక్ అయితే అలాట్ చేస్తారు. అండ్ ఈ వీడియోలో మనం హాస్టల్ ఎట్లా ఉంటుంది, ఏంటి ఫెసిలిటీస్ ఏంటి, మెస్ ఏంటి, అన్నీ చూద్దాము, స్టడీ హాల్ ఏంటి అనేది. అండ్ ఈ వీడియో కాస్త ఈవినింగ్ టైంలో షూట్ చేయడం వల్ల అప్పుడప్పుడే చీకటి అవుతూ ఉండటము అండ్ కాస్త వీడియో అనేది కొంచెం క్లారిటీ తగ్గింది, ఒక్కసారికి అడ్జస్ట్ చేసుకోండి. ఈ బ్లాక్ ఏదైతే ఉందో ఇది క్యాంపస్ హాస్టల్ ఫర్ గర్ల్స్. ఇది సెకండ్ బ్లాక్ అయితే తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం టీఎంవి, అదే కోటి విమెన్స్ కాలేజ్, అట్లాగే నిజాం కాలేజ్, ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ అండ్ సికింద్రాబాద్ పీజీ కాలేజ్, వీళ్ళందరూ కూడా హాస్టల్ అప్లికేషన్ ఎట్లా పెట్టుకోవాలి అంటే, వీటిల్లో వాళ్ళ యూనివర్సిటీస్ సబ్ క్యాంపస్లో సీట్ వచ్చిన తర్వాత హాస్టల్ అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలి, డాక్యుమెంట్స్ ఏంటి అండ్ ఈ ప్రొసీజర్ మొత్తం కూడా మనం తొందరలోనే హాస్టల్ అప్లికేషన్ స్టార్ట్ కాగానే, అంటే అప్లికేషన్ తీసుకోవటము, వెరిఫికేషన్ చేసుకోవటము, ఇదంతా స్టార్ట్ కాగానే నేనైతే ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తా. అండ్ ఈ వీడియో అప్లోడ్ చేయడానికి ముఖ్య కారణం ఏంటి అంటే, హాస్టల్ ఎట్లా ఉంది, మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ అప్పుడు, ఆఫ్లైన్ కౌన్సిలింగ్ అప్పుడు మీరైతే మీ కాలేజ్ ఎట్లా ఉంది అని చెప్పేసి చూసుకుంటారు, కానీ హాస్టల్ ఎట్లా ఉందనేది తెలీదు. హాస్టల్ అనేది మన యూనివర్సిటీలో ఉంటే మనం వెళ్ళి చూసుకోగలుగుతాం, కానీ ఏమో తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయము అట్లాగే నిజాం కాలేజ్ ఏమో మనకు వేరే దగ్గర ఉన్నాయి. అండ్ హాస్టల్స్ వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో అలాట్ చేస్తూ ఉన్నారు. సో అట్లాంటప్పుడు మనకు హాస్టల్లో ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి, అసలు హాస్టల్ ఎట్లా ఉంది, రూమ్కి ఎంతమంది, ఇవన్నీ ఫెసిలిటీస్ మనకు తెలియవు కాబట్టి నేను ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. అండ్ మనం ఈ హాస్టల్లో ఒక రూమ్ని అయితే చూద్దాము, అసలు రూమ్స్ ఎట్లా ఉన్నాయి అని చెప్పేసి. అండ్ మీరు చూడొచ్చు, ఇది రూము. మనకు ఒక టేబుల్ ఉంటుంది, అవైలబుల్గా చైర్గా ఉంటుంది. అండ్ రూమ్కి ఎంతమంది అంటే మనకు చూడొచ్చు ఇక్కడ 1 2 3 4 5 6 బెడ్స్ ఉన్నాయి. సో 6 బెడ్స్ అంటే రూమ్కి 6 మెంబర్స్ని అలాట్ చేస్తారు అన్నట్టు. అండ్ మనకైతే ఇక్కడ 3 కబోర్డ్స్ మాత్రమే ఉన్నాయి. 6 బెడ్స్ ఉన్నాయి, 3 కబోర్డ్స్ ఉన్నాయి. అంటే ఈచ్ కబోర్డ్ 2 మెంబర్స్ షేర్ చేసుకోవాలన్నమాట, షేరింగ్ ఉంటుంది. అండ్ ఇదన్నమాట ఓవరాల్గా రూమ్ వ్యూ అయితే. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేస్తే ఇక్కడ క్లోత్స్ ఉతుక్కోవడానికి అయితే, క్లోత్స్ వాష్ చేసుకోవడానికి అయితే మనకైతే ఇదొక ప్లేస్ అన్నమాట. అండ్ ఇంకా మెస్ విషయానికి వస్తే కిచెన్ ఎట్లా ఉంటుంది, మెస్ ఏంటి అనేది చూద్దాము. ఇది ఓవరాల్గా కిచెన్. అండ్ ఇంకా మెస్ అంటే లోపల డైనింగ్ హాల్ ఎట్లా ఉంటుంది అని చెప్పేసి డైనింగ్ హాల్ చూస్తే, మరి చాలా బ్లాక్స్ ఉన్నాయి కదా, అంటే నిజాంకి ఒక బ్లాక్, నిజాం వాళ్ళకు ఒక బ్లాక్, తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం వాళ్ళకు ఒక బ్లాక్ అని, అంటే ఇప్పుడు అందరికీ కలిపి కామన్ మెస్ అంటే కాదు. తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం వాళ్ళకు ఒక మెస్ ఉంటుంది, అంటే ఏ హాస్టల్ కింద వాళ్ళకి ఆ మెస్ ఉంటుంది, ఏ హాస్టల్ వాళ్ళకి ఆ మెస్ ఉంటుంది అన్నట్టు. ఇది ఓవరాల్గా నేనైతే ఒక మెస్ని డైనింగ్ హాల్ని మోడల్గా చూపిస్తున్నాను నేను. లైట్స్ వేస్తారు, ఒక్క నిమిషం. ఇదంతా లైట్స్ వేయకపోవడం వల్ల కాస్త చీకటిగా ఉంది. చాలా హ్యూజ్ మెస్ ఇది, చాలా బిగ్ మెస్, చాలా మెంబర్స్ని క్యారీ చేయగల, చాలా ఎక్కువ మెంబర్స్ని హోల్డ్ చేయగలిగినటువంటి మెస్ ఇది. అది ఎంట్రన్స్. నార్మల్గా మనకైతే ఈ హాస్టల్లో అయితే వంట మొత్తం కూడా
ఏంటి పొయ్యి మీద చేస్తూ ఉన్నారు, గ్యాస్ సిలిండర్స్ వాడట్లేనట్టుగా మనకైతే కట్టెల పొయ్యిలు కనిపిస్తూ ఉన్నాయి. ఇది ఓవరాల్గా డైనింగ్ హాల్ అనమాట. చాలా హైజీనిక్గా ఉంది చూడ్డానికైతే. అండ్ ఇంకా ఫుడ్ విషయానికి వచ్చేస్తే ఫుడ్ ఓకే పర్వాలేదని చెప్పేసి స్టూడెంట్స్ అంటూ ఉన్నారు. అండ్ కొన్నిసార్లు అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది అని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు. అండ్ ఇది ఓవరాల్గా మెస్ అయితే. ఇంకా డైనింగ్ హాల్ అయిపోయింది కదా, ఇప్పుడు మనము స్టడీ హాల్ చూద్దాము. స్టడీ హాల్ అంటే మనకు రూమ్లో చదువుకోలేము కదా, ప్రతిసారి రూమ్లో ఒకరు ఫోన్ చూస్తూ ఉంటారు, నలుగురు ఉంటే ఒకరు ఫోన్ చూస్తూ ఉంటారు, ఒకరు కాల్ మాట్లాడుతూ ఉంటారు, ఒకరు పడుకుంటారు. సో చదువుకోలేము కాబట్టి మనకు హాస్టల్స్లో ఇట్లా స్టడీ హాల్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఇట్లా స్టడీ చైర్స్, తర్వాత స్టడీ ప్యాడ్స్, చైర్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇది మనకు కాంప్లెక్స్ హాస్టల్లో ఉన్న ఒక స్టడీ హాల్, స్టడీ రూమ్ అన్నమాట. అండ్ మీకు ఈ హాస్టల్లో ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ ఫెసిలిటీని అయితే ఇప్పుడు చూపించబోతున్నాను. అదేంటంటే స్విమ్మింగ్ పూల్ అండి. మనకు గర్ల్స్ హాస్టల్లో గర్ల్స్కి అయితే సపరేట్గా స్విమ్మింగ్ పూల్ ఉంది. అండ్ హాస్టల్ చూడడానికి కాస్త పాత హాస్టల్ లాగా అనిపించినా కూడా స్విమ్మింగ్ పూల్ అయితే మనకు హై క్లాస్ స్విమ్మింగ్ పూల్ అయితే ఉంది. చూద్దాం మరి స్విమ్మింగ్ పూల్ ఎట్లా ఉందనేది. ఆలోపు మీకు ఈ వీడియో ఎట్లా అనిపించింది అని చెప్పేసి ఒక కమెంట్ అయితే చేయండి. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి కామెంట్ చేయండి, మ్యాక్సిమం రిప్లై ఇస్తాను. అండ్ చాలామంది స్టూడెంట్స్ ఏమంటారంటే మాకు హాస్టల్లో అయితే హాస్టల్ ఎన్వైర్న్మెంట్ మొత్తం కూడా ఒక విలేజ్ ఎన్వైర్న్మెంట్ లాగా అనిపిస్తుంది, చూడడానికి ఒక ఇంటి దగ్గర ఊర్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది, ఎందుకంటే చుట్టూ చెట్లు ఉంటాయి. అండ్ వన్స్ డిపార్ట్మెంట్స్లోకి వెళ్ళగానే, అంటే క్లాసెస్ కోసం డిపార్ట్మెంట్స్కి వెళ్తాం కదా, సో ఆ డిపార్ట్మెంట్స్ అయితే మాకు ఒక సిటీ లాంటి ఫీల్ వస్తుందని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ అంటూ ఉంటారు. ఈవెన్ నాకు కూడా అదే అనిపిస్తుంది. హాస్టల్లో ఉన్నంతసేపు, కాస్త హాస్టల్ చుట్టుపక్కల ఎన్వైర్న్మెంట్లో తిరుగుతున్నంతసేపు ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ లాగా, ఒక విలేజ్ ఎన్వైర్న్మెంట్ ఉంటుంది, చుట్టూ చెట్లు. అండ్ వన్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళగానే ఒక సిటీ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ అయిపోతారు మోడర్న్ క్లాస్ రూమ్స్తో. సరే, ఇంకా అది అట్లా ఉంచితే మనం స్విమ్మింగ్ పూల్ దగ్గరికి అయితే వచ్చేసాము. అండ్ ఈ వీడియో కాస్త ఈవినింగ్ టైంలో షూట్ చేయడం వల్ల క్లియర్గా లేదు, కానీ స్విమ్మింగ్ పూల్ చూడడానికి హై క్లాస్ స్విమ్మింగ్ పూల్ అన్నమాట. మరి ఇది గర్ల్స్కి మాత్రమే ఈ స్విమ్మింగ్ పూల్. అయితే బాయ్స్కి సపరేట్గా ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో స్విమ్మింగ్ పూల్ అయితే ఉంది. అండ్ ఓవరాల్గా ఇది స్విమ్మింగ్ పూల్ వ్యూ చూసేయండి మీరు ఒకసారి. చుట్టూ కూడా స్విమ్మింగ్ పూల్ చుట్టూ కూడా మనకైతే మంచి ఎన్వైర్న్మెంట్ అయితే ఉంది, చూడొచ్చు మీరు. నేను కాసేపు కామ్గా ఉంటాను, ఒకసారి చూసేయండి. రైట్, ఇదన్నమాట మొత్తానికి స్విమ్మింగ్ పూల్. అండ్ అక్కడ వచ్చేసి అవి డ్రెస్సింగ్ రూమ్స్ ఉన్నట్టున్నాయి. అటొక డ్రెస్సింగ్ రూము, అటొక బ్లాక్ ఉంది డ్రెస్సింగ్ రూమ్కి సంబంధించి, ఇటొకటి ఉంది. అండ్ ఈ రోడ్ చూడగానే మనం హాస్టల్ బయటకు వచ్చేసినాం అనిపిస్తుంది కదా, లేదు, ఇది హాస్టల్ మధ్యలో అయితే మనకైతే ఉన్న మెయిన్ రోడ్ ఇది. అండ్ ఈ బ్లాక్స్ అన్నింటినీ కనెక్ట్ చేస్తాయి ఈ మెయిన్ రోడ్స్ అయితే, ఈ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో. అండ్ మనం ఇంకొక బ్లాక్లోకి వెళ్దాము, ఆ బ్లాక్లో మెస్ ఎట్లా ఉంది అని చెప్పేసి ఒకసారి చూద్దాము. అండ్ ఇక్కడ మనకి ఈ హాస్టల్లో అయితే ఇది కాంప్లెక్స్ హాస్టల్. సో ఇన్ని బ్లాక్స్ ఉండటం వల్ల దీన్ని ఒక కాంప్లెక్స్ అంటే ఏంటో మనకు తెలుసు కదా, సో కాంప్లెక్స్ హాస్టల్గా దీనికైతే పేరు పెట్టారన్నట్టు. అయితే ఇప్పుడు ఎవరైతే ఫస్ట్ ఇయర్స్ చదువుతున్నారో, అంటే ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే సెంటినరీ హాస్టల్ అని ఇస్తారన్నట్టు యూనివర్సిటీ స్టూడెంట్స్కి, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి. సో వన్స్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ వాళ్ళ ఫస్ట్ ఇయర్ అయిపోగానే సెకండ్ ఇయర్లో వాళ్ళకు ఇదే కాంప్లెక్స్ హాస్టల్ ఇస్తారు. ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ స్టూడెంట్స్కి కూడా సెకండ్ ఇయర్లో ఇదే హాస్టల్ని అలాట్ చేస్తారు. అండ్ అట్లాగే వాళ్ళతో పాటు టీఎంవి, నిజామ్ వాళ్ళకు కూడా ఇదే హాస్టల్ అలాట్ చేస్తారు. సో మీరు చూసిన ఇప్పుడు ఈ మెస్ అయితే ఇంకో బ్లాక్లో ఉన్న మెస్ అన్నమాట. అండ్ మనకు ఇట్లా వాటర్ ఫెసిలిటీ కోసం నెంబర్ ఆఫ్ రెఫ్రిజిరేటర్స్ ఉంటాయి. అండ్ మనం స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం కదా, వీడియో స్టార్టింగ్లోనే ప్రతి ఫెసిలిటీని చూపిస్తానని చెప్పేసి. మెయిన్ గేట్ దగ్గర నుంచి మొదలు పెడితే హాస్టల్ రూము, మెస్, కిచెన్, ఇంకా ఏంటి స్విమ్మింగ్ పూల్ అన్నీ కూడా చూసేసాం మనము. అండ్ ఇంకా చెప్పడానికి అయితే ఈ హాస్టల్ టూర్లో ఇంకా అయితే ఏం మిగలలేదని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు ఇప్పుడు చూస్తున్నది ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ రోడ్. ఈ మనకు రోడ్ పక్కనే మనకైతే ఇట్లా మ్యాప్స్ ఉంటాయి. ఎటువైపు వెళ్తే ఏమొస్తుంది, ఎటువైపు వెళ్తే హాస్టల్స్ వస్తాయి, ఎటువైపు వెళ్తే కాలేజెస్, డిపార్ట్మెంట్స్ వస్తాయి అని చెప్పేసి మ్యాప్స్ ఉంటాయి అన్నట్టు. మరి నిజాం వాళ్ళకి, తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం వాళ్ళకి వాళ్ళ క్యాంపస్లో హాస్టల్ ఇవ్వకుండా ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్లో క్యాంపస్ హాస్టల్ ఇస్తే మరి ఎట్లా ట్రాన్స్పోర్టేషన్ ఎట్లా అంటే ఖచ్చితంగా అయితే అప్ అండ్ డౌన్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ యూనివర్సిటీ వాళ్ళైతే ఎటువంటి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ అయితే ఇవ్వలేదు. బట్
ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో చదువుతున్న గర్ల్స్ స్టూడెంట్స్ కోసం మాత్రం అయితే ఉస్మానియా యూనివర్సిటీ ఒక 2-3 బస్సులను అయితే పెట్టింది. సో వాళ్ళకైతే ఎవ్రీ డిపార్ట్మెంట్ని డ్రాప్ పికప్ అండ్ డ్రాప్ అయితే చేసుకుంటారు ఎవ్రీ డిపార్ట్మెంట్ దగ్గర. బట్ సబ్ క్యాంపస్ స్టూడెంట్స్కి అయితే ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ నుండి మనకు సబ్ క్యాంపస్కి తీసుకెళ్ళడానికి ఎటువంటి బస్ ఫెసిలిటీ అయితే లేదు. కాకపోతే మీరు ఆర్టీసీ బస్సెస్ ఉంటాయి కదా, మెయిన్ రోడ్కి వెళ్తే నెంబర్ ఆఫ్ ఆర్టీసీ బస్సెస్ ఉంటాయి. అండ్ తెలుసు మనందరికీ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇప్పుడు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయిపోయిందని. అండ్ అట్లా ఆర్టీసీ బస్సెస్ని యూజ్ చేసుకోవచ్చు, ఆర్టీసీ బస్సెస్లో ట్రావెల్ చేయొచ్చు స్టూడెంట్స్ అయితే. అండ్ ఇదన్నమాట మొత్తానికి హాస్టల్ టూర్. మీకు ఈ వీడియోకి సంబంధించి ఇంకా ఏమైనా యూనివర్సిటీ ఫెసిలిటీస్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ నౌ. ఫర్ ఫర్దర్ లేటెస్ట్ CPK updates, stay tuned to our channel Science Feeds.